ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలవడం ఖాయమన్న మంత్రి బొత్స మరోసారి ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారని వెల్లడి. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ పల్నాడు ప్రాంతంలో ఇష్టమొచ్చినట్లు అధికారులను మార్చిందంటూ మండిపడ్డ అనిల్ కుమార్ యాదవ్. భక్తులను ఎంతగానో మంత్రముగ్ధులను చేసిన శ్రీ మాతా వైభవం అద్వితీయమైన ప్రవచన కార్యక్రమం. అమ్మవారి అనుజ్ఞ మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ఈవో రామారావు. ఎన్నికల కౌంటింగ్ కు సీఎస్ జవహర్ రెడ్డిని పక్కన పెట్టాలంటూ డిమాండ్ చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమా. ఎన్నికల సంఘానికి ఈ మేరకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలవడం ఖాయమని మంత్రి బొత్స వెల్లడించారు. వైసీపీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువ పథకాలు అమలు చేసిందని ఆయన అన్నారు. మరోసారి విజయనగరం జిల్లాలో 9కి 9 సీట్లు గెలవబోతున్నామంటూ జోస్యం చెప్పారు. ఈ మేరకు విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడ ఉన్నారో ఎవ్వరికీ తెలియదన్నారు. ఎన్నికలు అయిన దగ్గర నుంచి కనిపించడం లేదన్నారు. పరిపాలన చూసిన కుటుంబం ఇప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా అడగలే, కానీ ఈనాడు మేము అడిగాం, చెప్పాం. ఇకపోతే విజయనగరం జిల్లాలో ఏదైతే గత ఎన్నికల్లో 9 స్థానాలకి 9 స్థానాలు కూడా ఎరస్టోర్ విజయనగరంలో మా పార్టీకి విజయం చేకూర్చారు. మళ్ళీ కూడా అదే విశ్వాసంతో ఈసారి కూడా గెలిపిస్తారనే దృఢ నమ్మకంతో ఉన్నాం. ఏ ప్రాంతాల్లోనైతే పోలీస్ అధికారుల్ని, ఎస్పీ స్థాయి అధికారుల్ని బదిలీ చేశారో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, సెలబ్రిటీ పార్టీ కలిసి పెట్టారు. ఆ ప్రాంతంలోనే జరిగే ఇన్సిడెంట్ అన్ని కూడా ఆ 4 జిల్లాల్లోనే. ఇంకెక్కడ జరిగి చెప్పండి, మన జిల్లాలో ఎక్కడ జరిగింది చెప్పండి. శ్రీకాకుళం జిల్లా ఎక్కడ జరిగి చెప్పండి. ఇక శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం నాయకులే ఆ టెక్కల్లో, ఆ సొంత ఊర్లో వాళ్ళకున్న బలంతో, జులంతో ఆడ కార్యకర్త ఏజెంట్ని కొట్టడం, వాడొచ్చి హాస్పిటల్ చనిపోవడం జరిగింది. ఇంకెక్కడేం జరిగిందా? మొత్తం దానికి సమాధానం చెప్తారు. అందుకే నేనేం చెప్తున్నా అంటే, ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయాలు లేవు కాబట్టి మన వైజాగ్లో కూడా చెప్పాను, ఎన్నికలు అయిన తర్వాత దయచేసి శాంతియుతంగా అన్ని పార్టీలు కూడా సమయం పాటించాలి. ఆవకులు చావకులు ఒకరినొకరు నిందార్పణ చేసుకోవడం కాకుండా రేపు ఎన్నికల్లో 4వ తారీఖు ఫలితాలు వస్తాయి. ప్రజలు నిర్ణయించారు అప్పుడే. సో అప్పుడు వెయిట్ చేయండి. నాయకులు అందరూ రిలాక్స్ మూడ్లో అందరూ దేశాల్లో విదేశాల్లో తిరుగుతున్నారు. ఒక నాయకుడు అయితే చెప్పలేరు. మా నాయకుడు అయితే తెలుగుదేశం ఇప్పుడు వచ్చి కూడా ఎక్కడున్నాడో తెలియదు, చెప్పకండి వెళ్ళాడు. ఎక్కడున్నా కూడా తెలియదు. వాళ్ళ కొడుకు అయితే ముందే 3 రోజులు ముందే పారిపోయాడు. ఇంకోటి అయితే ఇప్పుడే ఎక్కడికి వెళ్ళాడు ఆయన కూడా తెలియదు. ఎక్కడెందుకు రోజు తిట్టుకొని కొట్టుకొని. ఎలక్షన్ కమిషన్ పల్నాడు ప్రాంతంలో ఇష్టం వచ్చినట్లు అధికారులను మార్చింది అంటూ అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. 9 చోట్ల ఈవీఎంలు పగలగొట్టారని ఈసీనే చెప్పింది. మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియోనే ఎందుకు బయటకు వచ్చింది అంటూ అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కూటమితో కలిసినప్పటి నుంచి చూస్తా ఉంటే, ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో టార్గెట్ చేసి అధికారులు మార్చడం దగ్గర నుంచి చూస్తా ఉంటే, ఈ రోజు ఎన్నికలు అయిన తర్వాత ఈ వారం రోజు పరిణామాలు చూసినా కూడా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఏదో గొడవలు చేసింది, తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా సత్యహరిచంద్రులు, వాళ్ళు ఎటువంటి ఏం పని చేయలేదు అన్న ఇదిగా కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ గానీ ఈ రోజు మొత్తం తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. అదిగాక 13వ తారీఖు నుంచి ఈ రోజు దాకా మాచర్లో జరిగిన గొడవలు కావచ్చు, లేకపోతే పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద వస్తున్న అపోహలు కావచ్చు, అన్నీ కూడా ఈరోజు స్పష్టంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం.
ఈరోజు ఏదైతే ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ప్రత్యేకంగా ముఖ్యంగా పల్నాడు ప్రాంతాన్ని టార్గెట్ చేయడంలో కాకుండా ముఖ్యంగా దాంట్లో మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు ఇంకొక 3 రోజులు ఉండగానే అధికారులంతా ఒకటౌటిని మార్చడం, ఎస్ఐల్ని సీఐల్ని మార్చడం, సీఐలు కూడా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి సీఐలు తీసుకురావటం ఇవన్నీ కూడా చూడటం జరిగింది. ఈరోజు వాస్తవానికి ఆ రోజు ఎన్నికల రోజు కూడా అనేక సార్లు మా ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణారాయణ గారు అనేక సార్లు చెప్పాడు. ముఖ్యంగా ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళ ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు కానీ వీళ్ళందరూ కూడా ఏం చెప్తా ఉన్నారు, మాకు పోలీసు ఎక్కడా కూడా సహకరించలేదు, పోలీసు ఇది చేయలేదు, పోలీసు బందోబస్తు పెట్టలేదు అన్నాం మేము. మీరే అన్నారు 9 దగ్గరలా ఈవీఎంలు పగలగొట్టారని. కేవలం ఒక్క రామకృష్ణారెడ్డి గారిది మాత్రమే ఎందుకు రిలీజ్ అయింది? ఈ రోజు ఎలా రిలీజ్ అయింది? మీరు రిలీజ్ చేశారా లేకపోతే ఎవరైనా రిలీజ్ చేశారా? కనీసం ఈ రోజున ఈసీ దాని మీద ఎందుకు చర్య చేపట్ల? 9 పగలగొడితే కొరవ 8 ఎందుకు రిలీజ్ కాలేదు? కొన్ని 8 సంఘటనలు ఎందుకు రిలీజ్ కాలా? ఆ ఫుటేజ్లు ఎందుకు బయటకు రాలా? దీని మీద అన్ని కూడా అని చూస్తున్నప్పుడు ఒక అనుమానాలు దావదిస్తాం. ఈరోజు తుమ్మరకోటకు సంబంధించి తెలుగుదేశం వాళ్ళు పగలగొట్టారు, దాదాపు ఇంకొక దగ్గర పగలగొట్టారు, చింతపల్లిలో రిగ్గింగ్ చేశారు, ఒప్పిచర్లో అయితే ఎస్టీల్ని ఓట్లు లేకపోతే బూత్లో కొట్టుకొని బయటకు తీసుకొచ్చారు. ఇదే పాల్వాయి గేటుకు సంబంధించి బీసీలు ఎస్సీలు మహిళలు ఓట్లైన పోతా ఉంటే ఓట్లైనీయకుండా కొట్టి తరిమేస్తుంటే ఎమ్మెల్యే గారు పోయి దాదాపు 1.5 గంట ఎస్పీకి ఫోన్ చేసినా అదే ఎస్పీ గారు మాచర్ల చుట్టూ తిరిగారు కానీ కనీసం పాల్వాయి గేట్ దగ్గరికి రావాలన్నా. అమ్మవారి అనుజ్ఞ మేరకు శ్రీ మాతా వైభవం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఈవో రామారావు వెల్లడించారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుచే శ్రీ మాతా వైభవం ఆధ్యాత్మిక ధార్మిక ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మంగళ వాయిద్యాలు, ఆలయ వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్నికల కౌంటింగ్ కు సీఎస్ జవహర్ రెడ్డిని పక్కన పెట్టాలంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి టీడీపీ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను టీడీపీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమా, పల్లె రఘునాథ్ రెడ్డి కలిశారు. ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. ఏదైతే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి 500 ఓట్లు ఒక టేబుల్ వేయటం కానీ, లేకపోతే ఏదైతే గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కానీ, స్టాంప్ కానీ, పాసిమైల్ కానీ ఇవన్నీ కూడా వాటి మీద సవివరంగా ఒక నోటు ఏదైతే ఆన్ పేపర్ పెట్టమని అడుగుతున్నాం, దాని మీద త్వరలోనే సోమవారం కల్లా ఇస్తామని తెలియజేశారు. అట్లాగే ఎక్కడెక్కడ ఈ కౌంటింగ్ సెంటర్లో ఎన్ని టేబుల్స్ ఏ విధంగా ఎట్లా పడుతున్నాయో డీటెయిల్గా రాజకీయ పార్టీలకి తెలియజేయమని చెప్పి కోరాం. దాని మీద కూడా రాజకీయ పార్టీలు మీటింగ్ పెట్టి అది కూడా తెలియజేస్తూ ఉన్నారు. అట్లాగే ఇప్పుడే రామయ్య గారు చెప్పినట్టుగా సజ్జలు కావచ్చు, ట్విట్టర్ పెట్ట సాయిరెడ్డి కావచ్చు, మళ్ళీ ట్విట్టర్ పెట్ట మళ్ళీ కబుర్లు చెప్తా ఉంది. నెల్లూరులో నీ కథ ఏంటో చెప్పు సాయిరెడ్డి, నెల్లూరులో నీ కథ చెప్పకుండా 4 సీట్లు వస్తాయో 2 సీట్లు వస్తాయో నెల్లూరులో చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నీకు నీ పార్టీకి ఈ ట్విట్టర్ కబుర్లో మానేమని చెప్పి సాయిరెడ్డి కూడా చెప్తున్నాం. సజ్జలు కూడా ఇవాళ కౌంటింగ్ మేము ఆ రోజు రీకౌంటింగ్ చాలా స్పష్టంగా అటు ఒంగోలు కావచ్చు, దర్శి కావచ్చు, చాలా ప్రాంతాల్లో ఎక్కడైతే మాచర్ల కావచ్చు ఇవన్నీ కూడా ఆడటం జరిగింది. అదేవిధంగా ఏదైతే జరిగిన సంఘటనలో శేషగిరిరావు మీద దాడి జరిగింది, లోపలే పిన్నెల్ని బెదిరించాడు, బయటికి రాగానే శేషగిరి తలబగిలిది కూడా ఉంది. అదే 307 సెక్షన్ పెట్టుంటే పోలీస్ యంత్రాంగం 10 రోజుల్లో పని పూర్తి చేస్తుంటే నిన్న హైకోర్టులో అతనికి ఆ రక్షణ దొరికేదా? కోడూరు నుండి విజయవాడ వెళ్తున్న కారు పల్టీ కొట్టింది. త్రుటిలో ప్రమాదం తప్పింది.
యనమలకుదురు గ్రామానికి చెందిన 6 యువకులు కోడూరు మండలం నరసింహాపురం గ్రామంలో జరిగే కార్యక్రమానికి వచ్చి తిరిగి ప్రయాణంలో కోడూరు నుండి విజయవాడ వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలోని కోడూరు మండలం జయపురం వి కొత్తపాలెం ప్రధాన రహదారి వద్ద కారు టైరు పగిలి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న ప్రధాన పంట కాలువలో కారు పల్టీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న 5 యువకులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఏపీ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విజయవాడ విమానాశ్రయం నుంచి ఈ నెల 27, 28, 29 తేదీల్లో 3 విమానాల ద్వారా భక్తులు హజ్ యాత్రకు వెళ్లనున్నారని ప్రభుత్వ అధికారులు, ముస్లిం మత పెద్దలు వెల్లడించారు. अल्हम्दुलिल्लाह इस साल आज़मीन हज तकरीबन 2500 हाजी हमारे सूबे आंध्र प्रदेश से वो हज के मुक़द्दस सफ़र के लिए रवाना हो रहे हैं। ये 2500 हुज्जाज इकराम जो आज़मीन हज हैं, इनमें से 1100 वो हैदराबाद एम्बार्केशन पॉइंट से जाएंगे और 700 के करीब ये बेंगलुरु एम्बार्केशन पॉइंट से जाएंगे और बकिया जो 715 हाजी हैं वो इंशाअल्लाह हमारे ये विजयवाड़ा एम्बार्केशन पॉइंट गन्नावरम एयरपोर्ट से वो सीधा जद्दे के लिए रवाना होंगे। हैदराबाद और बेंगलुरु से जो हाजी हुज्जाज इकराम वो रवाना हो रहे हैं वो पहले मदीना मुनव्वरा जाएंगे और वापसी उनकी जद्दे से होगी। और हमारे जो हाजी विजयवाड़ा से जाएंगे ये पहले जिद्दा जाएंगे और हज के बाद ये मदीना मुनव्वरा से फिर जुलाई के महीने में वापस होंगे गन्नावरम एयरपोर्ट। इस वक्त जो है आप यहाँ हम गन्नावरम एयरपोर्ट के सामने एक हमारी ईदगाह जामा मस्जिद है जहाँ पे हम हज कैंप तायीन कर रहे हैं और यहाँ पे तमाम अरेंजमेंट चल रहे हैं। तकरीबन 12 से 13 सेंट्रल गवर्नमेंट और सूबे आंध्र प्रदेश के स्टेट डिपार्टमेंट విజయవాడలో తెల్లవారుజాము నుంచి నగర వ్యాప్తంగా భారీగా దట్టమైన మేఘాలు అలముకున్నాయి. ఒక్కసారిగా వర్షం కురవడం మొదలుపెట్టింది. ఒక్కసారిగా నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. భారీ వర్షానికి నగర ప్రజలు ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. వాతావరణ శాఖ అధికారులు కూడా ముందుగానే నగరంలో వర్షం కురిసే అవకాశం ఉందంటూ వెల్లడించారు. నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఏపీలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు పడనున్నాయి. రెమాల్ తుఫాను కారణంగా అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, విజయనగరం, మన్యం, విశాఖ, కోనసీమ, గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీరం వెంబడి కూడా గాలులు అనేవి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇవి విండ్స్ అన్నమాట. డిఫరెంట్ కలర్స్ లోనే ఇక్కడేమో 50 to 60 గస్టింగ్ టు 70 వరకు ఉంటాయి, 60 to 70 గస్టింగ్ 80 వరకు ఉంటాయి, 90 to 100 గస్టింగ్ 100 వరకు కూడా ఉంటాయి. అంటే ఈ సెంటర్ లో ఉన్న ఈ ప్లేస్ లో ఎక్కువ విండ్ వెలాసిటీ అనేది ఉంటుంది. సో ఇది సెంటర్ నుంచి దూరం వచ్చే కొద్ది కూడా విండ్ వెలాసిటీ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఆంధ్ర రాష్ట్రానికి ఇది చాలా దూరంలో ఉండడం వల్ల ఇంతవరకు దీని యొక్క ప్రభావం అనేది కనబడుతుంది. దుర్గగుడిలో భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట జరిగింది. వేలాదిగా వచ్చిన భక్తులను నియంత్రించాల్సిన దేవస్థానం అధికారులు, భద్రతా సిబ్బంది చేతులెత్తేయడంతో చంటి పిల్లలతో వచ్చిన మహిళలు అల్లాడిపోయారు. తొక్కిసలాట జరిగి 2 మహిళలకు గాయాలయ్యాయి. వేసవి సెలవులు ముగుస్తూ ఉండడం శుక్రవారం కూడా కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. జూన్ 6వ తేదీ వరకు పిన్నెల్లిపై చర్యలు వద్దంటూ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు ఊరట కలిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పిన్నెల్లి కదలికలపై ఆంక్షలు విధించింది. వచ్చే నెల 6 వరకు కూడాను నర్సరావుపేటలోనే ఉండాలంటూ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో మానవ అక్రమ రవాణాపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.
కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల పేరుతో యువతకు వలవేసి కాంబోడియాకు మానవ అక్రమ రవాణా చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఏపీ మానవ అక్రమ రవాణా కేంద్రంగా మారడం అత్యంత ఆందోళనకరమన్నారు. కాంబోడియా, భారత్ మధ్య ఈ అక్రమ రవాణా రాకెట్ నడుస్తోందన్నారు. ఉద్యోగాల పేరిట ఎరవేసి 150 మందికి పైగా తెలుగు యువతను అక్రమ రవాణా చేశారన్నారు. భాగ్యనగరంలో మహా అద్భుతవంతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. భాగ్యనగరంలో మహా అద్భుతవంతమైన ఘట్టం చోటు చేసుకుంది. అమ్మవారి ఆలయంలో మహిమాన్వితమైన వింత సంఘటన భక్తులకు దర్శనమిస్తోంది. ఆలయానికి వచ్చిన భక్తులు ప్రసాదంగా సమర్పిస్తున్న పాలను తాగుతూ ఉండడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. మియాపూర్లోని మదీనాగూడ పోచమ్మ దేవాలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలవడం ఖాయమన్న మంత్రి బొత్స, మరోసారి ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారని వెల్లడి. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ పల్నాడు ప్రాంతంలో ఇష్టమొచ్చినట్లు అధికారులను మార్చిందంటూ మండిపడ్డ అనిల్ కుమార్ యాదవ్. భక్తులను ఎంతగానో మంత్రముగ్ధులను చేసిన శ్రీ మాతా వైభవం అద్వితీయమైన ప్రవచన కార్యక్రమం. అమ్మవారి అనుజ్ఞ మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ఈవో రామారావు. ఎన్నికల కౌంటింగ్ కు సీఎస్ జవహర్ రెడ్డిని పక్కన పెట్టాలంటూ డిమాండ్ చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమా. ఎన్నికల సంఘానికి ఈ మేరకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.